పూజ్య గురుదేవులు పండిత శ్రీరామ శర్మ ఆచార్య అంతరంగ జీవిత చరిత్ర ప్రజ్ఞావతార కథామృతము 3వ భాగము. ఆధ్యాత్మిక శక్తికి స్పష్టమైన నిరూపణ మధురలో జరిగిన శాస్త్రకుండి యజ్ఞము. తెలుగు అనువాదము మాస్టర్ ఆర్కే. 25 సంవత్సరాల బట్టి చేతనత్వము శరీరము కలిసిన నా భౌతిక ప్రయోగశాలలో నేను దత్తచిత్తుడనై ఒకే ప్రయత్నం చేస్తున్నాను. అది ఆధ్యాత్మిక తత్వజ్ఞానం యొక్క యథార్థత మరియు ప్రతిక్రియ నిజానికి ఏమిటి అని తెలుసుకొనుట. వికసితమైన నేటి బుద్ధివాదుల దృష్టిలో ఆధ్యాత్మికత అనేది భావుకుల అంధవిశ్వాసము మరియు ధూర్తులు ఇతరులను మోసగించే ఒక ప్రయత్నము. ఈ మాటలు వాళ్ళ స్వనిర్మిత జంజాలమని చెబితే తప్ప నాకు బాధ తీరదు. ఋషి ప్రణీతమైన శాస్త్ర సమ్మతమైన ఆప్తజనుల ద్వారా పరీక్షింపబడి ఆమోదించబడిన ఆధ్యాత్మిక విధానాలను అప్రమాణికమని చెప్పుట నన్ను చాలా బాధ పెడుతుంది. ఋషులు చెప్పిన చర్మ సత్యము ఈనాడు పాఖండము అంధవిశ్వాసము అని చెప్పబడుతున్నప్పుడు మనస్సు వ్యాకులత చెంది ఈ సందర్భంలో ఒక నిర్ణయాత్మక నిష్కర్ష పొందాలి అని అనిపిస్తుంది. నేడు నాస్తికులు మాత్రమే దీనిని వెక్కిరించటలేదు. ఆస్తికులు కూడా చెప్పబడిన క్రియాకృత్యములను దీర్ఘకాలం పాటు చేస్తున్నప్పటికీ వారు ఆనందించి సంతృప్తిని వ్యక్తపరిచేది ఏమీ లభించలేదు అని చెప్తున్నారు. ఈ పరిస్థితులలో సిద్ధాంతాలు మరియు ప్రయోగాలలో ఎక్కడో పొరపాటు ఉన్నది అనిపిస్తున్నది. ఈ పొరపాటును నివారించి ఆధ్యాత్మికత యొక్క యథార్థతను ప్రకాశంలోనికి తీసుకురావటానికి కొన్ని ఖచ్చితమైన ప్రయత్నాలు లక్ష్యశుద్ధితో చేయవలసిన అవసరము ఉన్నది. మరి ఈ పని ఎవరు చేస్తారు? అప్పుడు దీనిని గూర్చి నాకు ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఈ బాధ్యత నేనే స్వీకరించాలి అని అనిపించినది. ఆధ్యాత్మికత ఒక విజ్ఞానమే అయితే దాని సిద్ధాంతాలు యథార్థమై ఉండాలి. అంతేకాకుండా వైజ్ఞానిక ఉపకరణాలతో చేసే ప్రయోగాలలాగే దీని పరిణామాలు తక్షణమే లభించాలి. ప్రతిపాదన మరియు పరిణామం యొక్క సమన్వయం జరగనప్పుడు ప్రజల ఆధ్యాత్మికతను కేవలం ఆడంబరం అంటే తప్పేముంది? కానీ ఆధ్యాత్మికత సత్యమే అయితే, దానిని గూర్చి చెప్పబడే మహత్యమును నిజమే అయితే, దీనిని ఇతర విజ్ఞానముల వలె అందరూ లాభం పొందగలిగే స్థితిని ఎందుకు తీసుకొని రాకూడదు? నా గత 25 సంవత్సరాల జీవిత క్రమము ఈ దిశలోనే గడిచినది. దీనిని ఒక జిజ్ఞాస సాధకుని ప్రయోగ పరీక్షను అనుకుంటే అతిశయోక్తి కాదు. ఈ ఘటనాక్రమము నా 15 సంవత్సరాల వయసులో ఆరంభించబడినది. ఇప్పుడు 60 సంవత్సరాల కంటే ఎక్కువ సమయము గడిచిపోయినది. దీనికంటే ముందు అపరిపక్వమైన బుద్ధి కఠోర దృఢత్వాన్ని పాటించగలిగే స్థితిలో లేదు. మనసులో అంత తీవ్ర ఉత్కంఠ కూడా లేదు. మొదటి రోజులలో వచ్చిన జిజ్ఞాస, దానికి సంబంధించిన అనేక పుస్తకాలు చదువుటలో మరియు అనేక మంది ప్రతిష్ఠితుల సిద్ధుల సాన్నిధ్యంలో గడిచినది. ఇది వ్యక్తిగత లాభం కోసం సిద్ధులను పొందాలనే లెప్స కాదు. తథ్యములను తెలుసుకొనుటకు ఎంత కఠిన శ్రమ అయినా చేయగలిగే సాహసం అంతే. అడగడం అధ్యయనాలతో సమాధానం లభించకపోవడంతో నా యొక్క ఈ ఉత్కంఠత అంతరిక్షంలో భ్రమణం చేయడం మొదలెట్టినది. తద్వారా ఒక సకల విద్యా పారంగతుడైన మహాత్ముడిని నాకు సహాయపడడానికి వెతుక్కుని తీసుకువచ్చినది. బ్రాహ్మణ కులంలో జన్మించటం వలన పౌరోహిత్య కర్మకాండ పరంపరతో అతి దగ్గర సంబంధం ఉండడంతో నాకు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మదనమోహన మాలవ్య గారి ద్వారా నా తండ్రి గారు ఉపనయనం చేయించి గాయత్రి మంత్ర ఉపాసన యొక్క సరళ కర్మకాండ నేర్పారు. ఈ గుహ్య విద్య యొక్క ఇతర పక్షములు నాకు తర్వాత విదితమయ్యాయి. నిర్ధారిత సాధనా క్రమము అలాగే కొనసాగుతూ వచ్చింది. లక్ష్యము పొందడానికి జిజ్ఞాస క్రమక్రమంగా ప్రచండమైనది. ఈ ఉద్వేగంలో ఎన్నో రాత్రులు నిద్రపోకుండా గడిపాను. పూజాగృహము ఒక ప్రక్క ఏకాంతములో ఉన్నది. ఆ రోజు బ్రహ్మముహూర్తములో పూజాగది దివ్యగంధము మరియు దివ్య ప్రకాశముతో నిండినది. చేతి నుండి మాల జారిపోయినది. మనస్థితి ఒక తంద్రాగస్తుని వలె అయినది. నా ముందు మన అందరి ఊహల్లో ఉండే ఒక ఋషి రూపము ప్రకాశపుంజ రూపములో సాక్షాత్కరించింది. ఈ దివ్య దర్శనము నాలో ఏ గాబరాను ఉత్పన్నం చేయలేదు. అంతేకాక నా తంద్రత ఇంకా గాఢంగా అయింది. శరీర ధ్యాస పూర్తిగా పోయి నా చేతనత్వం ఇంకా చైతన్యవంతమైనది. ఆ ప్రకాశపుంజము కొన్ని సంక్షిప్త శబ్దాలను ఉచ్చరించింది. నీ పాత్రత కోరిక నాకు తెలుసు, అందువల్ల సహాయం అందించడానికి పరిగెత్తుకుంటూ వచ్చాను. నీ పాత్రతను ఇంకా వికసింపజేసుకొనుటకు మహాప్రజ్ఞ యొక్క ఒక సమగ్ర తపో సాధన చేయి. ఆయన ఉద్దేశ్యము 1 సంవత్సరంలో గాయత్రి మహామంత్రం యొక్క ఒక పురస్చరణ చేస్తూ
24 సంవత్సరాలలో 24 మహాపురస్చరణలు సంపన్నము చేయుట. విధి విధానాలు ఆయన క్లుప్తంగా చెప్పారు. ఈ అవధిలో బార్లీతో చేసిన రొట్టెలు, మజ్జిగ మాత్రమే తీసుకోమని ఆజ్ఞాపించారు. తద్వారా ఇంద్రియ సంయమనం నుంచి అర్ధ సంయమనం, సమయ సంయమనం, ఆలోచన సంయమనాల వరకు అన్ని మనోనిగ్రహ ప్రక్రియలు సంపన్నమగుటే కాక తత్వజ్ఞానమును ధారణ చేయగలిగే పాత్రత పరిపక్వమవుతుంది. ఇంతవరకు నేను చెప్పింది చేస్తే ఆ తర్వాత మళ్ళీ వచ్చి నేను మార్గదర్శనం చేస్తాను అనే సంకేతాన్ని అందజేసి అంతర్ధానమయ్యారు. జిజ్ఞాస కలిగిన మస్తిష్కాన్ని భగవంతుడు ఇచ్చాడు. నాకు తర్కబుద్ధి కూడా తక్కువ ఇవ్వలేదు. ఆశ్చర్యం ఏమిటంటే అంత ప్రచండ శ్రద్ధ మరియు సంకల్పశక్తి భాండాగారము నాకు ఎక్కడి నుండి ఎలా వచ్చాయి? ఈ రెండు విపరీత దిశలు. కానీ నా మానసిక సంరచనలో ఈ పరస్పర విరోధ స్థితుల కలయిక జరిగినది. రెండవ రోజు నుంచే 24 సంవత్సరాల సాధనా క్రమము సమగ్ర నిష్ఠా సంకల్పంతో మొదలెట్టాను. కుటుంబీకులు, బంధువులు 24 సంవత్సరాల పాటు ఈ ప్రయోజనం కొరకు నేను ప్రతిరోజు 7 గంటలు సమర్పిస్తాను అనే సుదీర్ఘ ప్రక్రియ గురించి విని బాధపడ్డారు. వారి వారి విధానాలతో నన్ను దీని నుండి విముఖుడిని చేయటానికి ప్రయత్నించారు. కేవలం బార్లీ మీదే ఆధారపడి ఇంత దీర్ఘకాలం ఉండుట శరీరానికి హాని కలుగజేస్తుంది. చదువు మానివేస్తే భవిష్యత్తు ఏమవుతుంది? ఇలా రకరకాలుగా బోధించారు. క్లుప్తంగా అందరూ చెప్పే విషయం ఒకటే, ఇంత సుదీర్ఘ కఠోర సాధన చేయవద్దు. కానీ నా జిజ్ఞాస ఎంత ప్రచండమైనది అంటే ఆధ్యాత్మికత యొక్క తాత్వికతను తెలుసుకొనుటకు ఒకటేమిటి, ఇటువంటి అనేక శరీరాలు బలి ఇచ్చి వేయగలను అనే మనోబలము పెళ్ళుబుగుతూ వచ్చేది. నన్ను మార్గచ్యుతుటం చేయుటకు ప్రయత్నించే వారికి నా నిశ్చిత అభిప్రాయాన్ని స్పష్టమైన శబ్దాలతో చెప్పేవాడిని. ఇంటిలో జీవించడానికి తగిన సాధన సామాగ్రి ఉండటం వలన దాని గురించి చింతించవలసిన అవసరం లేకపోయింది. ఒకదాని తర్వాత ఒకటి సంవత్సరాలు గడిచిపోయినవి. అడిగిన వాళ్ళందరికీ ఎప్పుడూ ఒకే జవాబు ఇచ్చేవాడిని. ఒక జోదమ ఆడాను, చివరిలోనే దీని ఫలితాలు తెలుస్తాయి. 24 సంవత్సరాలు ఒకదాని తర్వాత ఒకటి ఈ విధి విధానంతోనే పూర్తయ్యాయి. 7 గంటల నిత్య జప ప్రక్రియతో విసుగెత్తలేదు. బార్లీ గింజల రొట్టె, మజ్జిగ ఆహారం ఆరోగ్య దృష్టి అపూర్ణము, హానికరము అని చెప్పబడింది. కానీ అలా ఏమీ జరగలేదు. దీర్ఘకాలము సుదీర్ఘ ప్రక్రియలతో చేసే సాధనా క్రమము యథావిధిగా కొనసాగింది. ఎప్పుడూ నాకు విసుగు అనిపించలేదు. రుచి తగ్గలేదు. ఈ అవధిలో మనోబలం తగ్గలేదు, ఇంకా పెరిగింది కూడా. 24 సంవత్సరాలు పూర్తయ్యే రోజు దగ్గర పడుతున్న కొద్దీ మనస్సులో ఇటువంటి సుదీర్ఘ సాధనా క్రమం మరొకటి చెప్తే దానిని కూడా ఇంత ప్రసన్నంగా చేయగలను అని అనుకునేవాడిని. ఫలితాల కొరకు ఇంకా కొన్ని జన్మలు నిరీక్షించగలను అనుకునేవాడిని. ఈ పంక్తులు ఆత్మకథగా రాయటలేదు, అంతేకాకుండా అసందర్భ విషయాలు పలుకుటలేదు. ఆధ్యాత్మికత కూడా ఒక విజ్ఞానమేనా? ఈ ప్రయోగ పరీక్షణల సందర్భంలో నేను ఏమి చేశానో చర్చిస్తున్నాను. దీనివల్ల ఇతర జిజ్ఞాసులకు కూడా కొంత మార్గదర్శనం, సమాధానం లభిస్తుంది. ఈ 24 సంవత్సరాలలో ఏ శాస్త్రము అధ్యయనం చేయలేదు. విద్వాంసులు, విజ్ఞజనులతో ఏమీ చర్చించలేదు. ఎందుకంటే దీనివల్ల నిర్ధారిత దిశ మరియు శ్రద్ధలో వ్యతిరేకము సంభవించవచ్చు. ఆధ్యాత్మికత యొక్క మూలభూత ఆధారం ప్రచండ ఇచ్ఛ మరియు గహన శ్రద్ధలు. దిశా విభ్రమం వల్ల అంతరంగం డోలాయమానం కాకుండా ఉండుటకు ఈ ప్రయోగం ఏకనిష్ట భావంతో జరగాలి కనుక అదే చేశాను. మనస్సు పగలే కాదు, రాత్రి స్వప్నావస్థలో కూడా ఇదే మార్గంలో నడిచేది. నియమించబడిన అవధి బాధగా అనిపించలేదు. క్రమక్రమంగా ఇంకా రసపూర్ణమైనది. నిర్ధారిత సమయము పూర్తి అయినది. ప్రకాశపుంజ మార్గదర్శకుడు మొదట కనిపించిన స్థితిలోనే మళ్ళీ దర్శనమిచ్చాడు. బ్రాహ్మీ ముహూర్తంలోనే మౌన భాషలో ఆయన ఇలా అడిగారు, ఈ 24 సంవత్సరాలలో ఏవైనా చిత్ర విచిత్ర అనుభవాలు వచ్చాయా చెప్పు. నా జవాబు ఒకటే, నిష్ఠ పెరుగుతూ వచ్చింది. తరువాతి ఆదేశమును ఇంతకంటే ఎక్కువ తత్పరత మరియు తన్మయత్వంతో చేస్తాను. నాది ఒకే ఒక ఆకాంక్ష, ఆధ్యాత్మికత ఆడంబరమా లేక విజ్ఞానమా? దీనిని స్వయంగా అనుభూతి చెంది దీని గురించి ఇతరులకు గట్టిగా నొక్కి వక్కాణించగలగాలి. నేను చెప్పడం పూర్తయినది. మార్గదర్శకులు ఇలా అన్నారు, విశ్వాసాన్ని వృద్ధిపరచుటకు ఇంకొక పుటము పెట్టవలసి ఉన్నది. అప్పుడే అది సముచిత రీతిలో పరిపక్వం అవుతుంది. దీని కొరకు 24 లక్షల ఆహుతులతో గాయత్రి యజ్ఞం చేయవలసి ఉంటుంది. నేను ఇలా అన్నాను, శరీరగత క్రియలు నేను చేయగలను, కానీ ఇంత పెద్ద కార్యక్రమానికి డబ్బు సమకూర్చుకొనుట మరియు దీని కొరకు చేయే ప్రయత్నాలలో అనేక ఎగుడు దిగుడులు ఎదుర్కొనవలసి వస్తుంది. నా దగ్గర ధనము లేదు, అనుభవము లేదు. అందుచేత ఈ మీ క్రొత్త ఆదేశాన్ని నేను ఎలా నిభాయించగలను?
మృదు దరహాసంతో ఆ ప్రకాశపుంజము ఇలా అన్నది. చూసావా, విశ్వాసము తగ్గినది. నా వాక్కు గాయత్రి సాధన వల్ల ఏమి సంభవం కాదు. ఇందులో అసలు సందేహం ఎలా వచ్చినది? ఇది నీలో ఉన్న పచ్చితనము, అపరిపక్వం. దీనిని తీసివేయాలి. 100% శ్రద్ధాబలం వల్లనే పరిపక్వత లభిస్తుంది. నేను ఒప్పుకొని ఇలా అన్నాను. ప్రణాళిక చెప్పి వెళ్ళండి, నేను ఇటువంటి పనులలో ఏమీ తెలియని వాడిని. ఆయన క్లుప్తంగా అయినా సమగ్రంగానే 1000 కుండీలతో 24 లక్షల ఆహుతులతో గాయత్రి యజ్ఞం ఎలా చేయాలో తెలిపారు. ఆ రోజుల్లో ఉన్న 1 లక్ష ప్రముఖ గాయత్రి ఉపాసకుల్ని ఎలా పిలవాలో కూడా తెలిపారు. మార్గంలో వచ్చే కష్టాలు వాటంతట అవే నివారింపబడతాయి అని తెలిపారు. 2వ రోజు నుంచే పని మొదలెట్టాను. సంవత్ 2015 కార్తీక పౌర్ణమి ముహూర్తము నవంబర్ 26, 1958. 4 రోజుల ముందు నుండి కార్యక్రమం మొదలు పెట్టవలసి ఉన్నది. 1 లక్ష మంది ఆగంతుకులు మరియు దీనికి 2-3 రెట్లు దర్శకులు కూర్చొనుటకు, నివసించటానికి, భోజనము చేయుటకు, పడుకొనుటకు, శుభ్రంగా ఉంచుటకు, వెలుతురు, నీరు మొదలగు అనేక కార్యాలు పరస్పరం ఒకదానితో ఒకటి సంబంధించినవి ఉన్నాయి. అప్పటికప్పుడు మనసుకు ఎలా తోస్తే అలా చేసుకుంటూ పోయాను. ఆగంతుకుల చిరునామాలను పెన్ను దానంతట అదే రాసుకుంటూ పోయింది. ఈ కార్యక్రమానికి 6-7 మైళ్ళు అవసరం. కొంత ఖాళీ జాగా లభించింది. మిగతాది అడిగితే రైతులు ఇచ్చారు. టెంటులు, షామియానాలు, ఆహార సామాగ్రి, బావి నుండి నీళ్లు తోడే పంపులు, జనరేటర్లు ఎవరు ఇవ్వగలిగే వారు ఇవ్వటానికి సిద్ధపడ్డారు. ఇటువంటి పనులలో అడ్వాన్స్ ఇవ్వడం అనేది పద్ధతి. కానీ ఎవరు అడగలేదు, నేను ఇవ్వలేదు. వారి డబ్బు ఎలా లభిస్తుందని వారు విశ్వసించారో తెలియదు. మొత్తం ఏర్పాట్లు చేయుటకు నెల కంటే తక్కువ సమయం పట్టింది. సహాయం కొరకు స్వయం సేవకులు కావాలి అనే పత్రికలో ప్రకటిస్తే చూస్తూ 500 మంది స్వయం సేవకులు ఏర్పడ్డారు. అందరూ కలిసిమెలిసి కార్యక్రమాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. నీత సమయంలో నిమంత్రణ అందుకున్న 1 లక్ష గాయత్రి ఉపాసకుల సమూహం వచ్చినది. వారితో పాటు దర్శకుల గుంపు కూడా వచ్చినది. సుమారు 10 లక్షల మంది వచ్చి ఉంటారని అంచనా. రైల్వే స్టేషను, బస్టాండ్లలో అపారమైన జనసముద్రము కనిపించినది. కొంతమంది మంచి హృదయం గల ఆఫీసర్లు ప్రత్యేక రైళ్లు, బస్సులు వేశారు. మధుర నుండి 4 మైళ్ళ దూరంలో యజ్ఞస్థలము ఉన్నది. తమ వస్తువులను శిరస్సుపై పెట్టుకుని వస్తూనే ఉన్నారు. 1 లక్ష మంది ఉండుటకు ఏర్పాటు చేసిన వ్యవస్థలో 4 లక్షల మంది ఇమిడిపోయారు. 24 గంటలు నిరంతరము భోజనాలు జరుగుతూనే ఉన్నాయి. నీడ దొరకలేదు, ఆకలిగా ఉన్నామనే ఫిర్యాదు రాలేదు. బావులకు పంపులున్న వాళ్ళు తమ పంపులు పెట్టారు. విద్యుత్ సరఫరా తగ్గితే దూరంగా ఉన్న గ్రామాల నుండి గ్యాస్ లాంతర్లు వచ్చాయి. టాయిలెట్స్, స్నానముల సమస్య అన్నిటికన్నా క్లిష్టమైనది. ఇది కూడా ఎంత సువ్యవస్థతో ఏర్పాటు చేయబడినదంటే చూసేవాళ్ళు ఆశ్చర్యచకితులయ్యారు. ఈ అడవిలో దగ్గర డబ్బు ఉంచుకోవద్దు, సురక్షితంగా ఆఫీసులో జమ చేయండి అని చెప్పబడినది. అందరూ దీని ప్రకారం తమ దగ్గర ఉన్న ధనమును సురక్షితంగా ఉంచుటకు ఆఫీసులో జమ చేశారు. అంతా వ్యవస్థతో కూడినదే. ఎవరిది 1 పైసా కూడా పోలేదు. చూసిన వాళ్ళు ఈ కార్యక్రమాన్ని అలహాబాద్లో జరిగే కుంభమేళతో పోల్చారు. గవర్నమెంటు, పోలీసుల సహకారము ఎంతమాత్రమూ లేదు. అనేక మంది స్వచ్ఛందంగానే డిస్పెన్సరీలు, అల్పాహార కేంద్రాలు, మంచినీటి కేంద్రాలు ఏర్పరిచారు. మైళ్ళ ఏరియా మనుష్యులతో పూర్తిగా నిండిపోయింది. నిర్ధారిత సమయంలో యజ్ఞము విధిపూర్వకంగా జరుగుతూనే ఉన్నది. యజ్ఞశాల పరిక్రమ చేయుటకు 30-50 మైళ్ళ దూరం నుండి బస్సులు వేసుకుని వచ్చారు. పూర్ణాహుతి రోజున నేను, నా ధర్మపత్ని రోజల్లా చేతులు జోడించి నిల్చునే ఉన్నాము. అందరినీ ప్రసాదము స్వీకరించి వెళ్ళమన్నాము. భగవంతుడికి తెలియాలి దాని ఖర్చులు ఎవరిచ్చారో, ఎక్కడ నుండి భోజన సామాగ్రి వచ్చినదో, ఎవరు ఇంత విశాల భోజన సామాగ్రిని తయారు చేశారో. అన్నింటికంటే ఆశ్చర్యకరం ఏమిటంటే ఎవరు 1 పైసా కూడా పోగొట్టుకోలేదు. ఎవరికి దెబ్బలు తగలలేదు. ఎవరు తప్పిపోలేదు. ఎక్కడ నుండి డబ్బు వచ్చిందో, ఎటు వెళ్ళిందో తెలియదు. చిల్లర డబ్బులు కొన్ని బస్తాలు మిగిలాయి. వాటితో క్లీనింగ్ ప్రాసెస్ నిర్వహించాము. స్వయం సేవకులకు టికెట్లు ఇప్పించాను. మిగిలేది ఏముంటుంది కానీ నష్టపోలేదు. ఇసుకతో నిండిన బస్తాలు గోధుమ పిండిగా మారటం, నీరు నెయ్యిగా మారటం అనే కింవదంతి ఇక్కడ 100కి 100 సత్యమైనదని చూసిన వాళ్ళు అన్నారు. కుంభమేళాకు ఉండే సంరక్షకులు కానీ, బడ్జెట్ కానీ, ట్యాక్స్ మొదలైన వ్యవస్థలు ఇక్కడ లేవు. అయినా మొత్తం వ్యవస్థ ఒక యంత్రం వలె సాఫీగా గడిచిపోయింది. మధుర దాని చుట్టూరా 100 మైళ్ళ ప్రాంతంలో మహాభారతం తర్వాత ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతోంది. దీనిని చూడని వారికి జీవితంలో మళ్ళీ ఇటువంటి అవకాశం దొరకదు అనే జనశ్రుతి వల్ల మొదటి నుండి చివరి రోజు వరకు సుమారు 10 లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్యక్రమం పూర్తయిన తర్వాత కూడా 3 రోజుల వరకు యజ్ఞశాల ప్రదక్షిణలు జరుగుతూనే ఉన్నాయి. కొండములలో ఉన్న భస్మము ప్రసాదంగా తీసుకుని వెళ్ళారు. నిజానికి ఈ కార్యక్రమము అన్ని దృష్టికోణాలలో ఒక అలౌకిక దర్శనీయ కార్యక్రమం. 1000 కుండముల భవ్య యజ్ఞశాల, 1,00,000 మంది ప్రతినిధులు కూర్చోగలిగే పండాలు, 24 గంటలు నిరంతరము జరిగే భోజన వ్యవస్థ, వెలుతురు, నీరు, పడుకోవడానికి జరిగిన ఏర్పాట్లు ఎక్కడ చూసినా ఆశ్చర్యమే. 7 మైళ్ళ విస్తీర్ణంలో జనసందోహము నిండిపోయింది. పూర్ణాహుతి తర్వాత కూడా 3 రోజుల వరకు భోజనం చేస్తూనే ఉన్నారు. అక్షయ భాండాగారం అలాగే కొనసాగినది. మొదట ఆరంభంలో వచ్చిన వారు దీని గురించి చర్చించడం వల్ల బస్సులు, ఎద్దుబండ్ల సమూహం పెరుగుతూ వచ్చినది. ఈ జనసాంద్రము భవ్యత చూసి వచ్చిన ప్రతి వ్యక్తి అవాక్కైపోయేవారు. ఇటువంటి దృశ్యాన్ని నిజానికి ఈ లక్షలాది మందిలో ఎవరూ ఇంతవరకు చూడలేదు. గాయత్రి మహాపురస్చరణ యొక్క జప తపసాధన మరియు పూర్ణాహుతి యజ్ఞం గురించి చర్చించాను. ఈ యజ్ఞం యొక్క అతిపెద్ద ఉపలబ్ధి ఏమిటంటే, నిమంత్రణ అందుకున్న అపరిచితులైన సుమారు 1,00,000 గాయత్రి ఉపాసకులు నా మిత్రులుగా, సహకరించేవారుగా ఘనిష్ఠులయ్యారు, దగ్గరయ్యారు. భుజములతో భుజములు కలిపి పనిచేయగలిగే వారిగా మారారు. చూస్తూ చూస్తూ గాయత్రి పరివారి యొక్క ఇంత విశాల సంఘటన నవయుగ క్రియాకలాపాల నిమిత్తం ఒక సునిశ్చిత ప్రణాళికతో చాలా ముందుగానే తయారు చేసి పెట్టారు అన్నట్లు నిర్మించబడినది.